గొప్ప సామాజిక సంక్షేమం, సమాజ సేవ, సోషల్ వర్క్ కూడా దాగి ఉంది. మరియు మానవత్వం కూడా దాగి ఉంది. దీంట్లో అసూయ కానీ, ద్వేషం కానీ, గర్వం కానీ లేకుండా ముస్లింలైనా, ముస్లింలు కాకపోయినా మన తోటి ఇరుగు పొరుగు వారు కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, మనకు సంబంధం లేని ఇతరులకు కానీ అందరికీ కూడా సేవ చేయాలి, సహాయం చేయాలి, ఆదుకోవాలని కుర్బానీ అనే పండుగ నేర్పిస్తూ ఉంది. మరియు సహనంతో, ఓపికతోటి ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా కూడా అక్రమం, అన్యాయం దారుల్లో సంపాదించవద్దు అని, హలాల్ పద్ధతిలో, మంచి పద్ధతిలో, నీతి నిజాయితీ పద్ధతుల్లో సంపాదించిన సంపద ద్వారా చేసిన కుర్బానీలు, ఆరాధనలే దేవుడు స్వీకరిస్తాడు. అటువంటి హజ్జుమ్రాలు, అటువంటి నమాజులు, అటువంటి ఉపవాసాలనే దేవుడు స్వీకరిస్తాడు అని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఈ యొక్క మాంసాన్ని మరి 3 భాగాలుగా చేసి మొదటి భాగాన్ని పేదలకు మరియు నిరుపేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక రెండవ భాగాన్ని బంధువులకు, మిత్రులకు మరియు పొరుగు వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక మూడవ భాగాన్ని సొంత కుటుంబ సభ్యులకి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క 3 భాగాలలో అనేక రకాల సంబంధాలను బలపరిచే విషయాలు దాగి ఉన్నాయి. అదేంటో మనం ఇన్షాల్లా చూద్దాం. మరి కానీ దీనివల్ల ఈ యొక్క త్యాగం వల్ల సమాజంలో ఏడాది పొడవునా కూడా మాంసం తినలేని ఎంతోమంది పేదలు ఉన్నారు. ఈనాడు మనం చూడండి, ఒక్కసారి మటన్ రేటు ఎంత ఉంది, చికెన్ రేటు ఎంత ఉంది. మరి ఇటువంటి రేట్లు ఇంత అధికమైనప్పుడు మరి ఈనాడు ఫ్యూయల్ రేటు కానీ, గ్యాస్ రేటు కానీ, మరి నిత్యావసర వస్తువులు కానీ ఎంతో సమాజంలో ఎటువంటి విలువ కలిగి ఉన్నాయి. అవి చాలామంది పేదవారికి అవి ఎటువంటి దొరికే స్థితిలో ఉన్నాయా లేవా అని ఈనాడు మన సమాజాన్ని చూస్తే అర్థమవుతూ ఉంది. మనం ఈరోజు ప్రతిరోజు వార్తల్లో కానీ, న్యూస్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చూస్తూనే ఉన్నాం. మరి మనకు తెలియని ఊరుల్లో కానీ, సిటీల్లో కానీ, పట్టణాల్లో కానీ అనేక మంది మనం చూడని, మనకు తెలియని ఎంతోమంది పేదవారు ఇటువంటి మరి మాంసాన్ని కొనుక్కొని తినలేనటువంటి ఎంతోమంది పేదవారు ఉన్నారు. మరి ఇటువంటి వారికి కూడా మాంసం అందేలాగా వారు కూడా మంచిగా తినాలి, ఆనందపడాలి, ఆరోగ్యంగా ఉండాలి, వారు కూడా ఇతర మానవుల్లాగా వారు కూడా మంచిగా జీవించాలి, వారు కూడా భోగ విలాసాలు, భాగ్యాలు వారికి కూడా దొరకాలనే ఉద్దేశం మరి దీంట్లో దాగి ఉంది. మరి ఇది ప్రజల మధ్య ప్రేమను, ఐక్యతను పెంచుతుంది, మానవత్వాన్ని చాటి చెప్తుంది, సమాజ సేవను చేయమని చెప్తుంది. ఒక్క మాంసం పంచిపెట్టడంలోనే కాదు,